ఓకే, దోచే రౌండ్ రూల్స్ ఏంటో చెప్తాను. దానికన్నా ముందు మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. టీమ్ 90 సపోర్టర్స్ అండ్ టీమ్ 35 సపోర్టర్స్. సరే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో మ్యాచ్ అవుతాయి, మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్వశ్చన్ కి ఆన్సర్స్ అన్ని 90 సెకండ్స్ లోనే చెప్పాలి. 35 వాళ్ళతో మొదలు పెట్టేద్దాము. రండి 35 ప్లీజ్. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మ్యారేజ్ యానివర్సరీ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏమిటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గిఫ్ట్స్. గిఫ్ట్స్. రైట్ ఆన్సర్. కేక్. 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 నంబర్ 12 రైట్. కేక్ కటింగ్. ఎంగేజ్మెంట్ రింగ్. ఎంగేజ్మెంట్ రింగులు. రింగులు లేవు. ఆల్బమ్. పెళ్లి ఆల్బమ్. నంబర్ 5 రైట్ ఆన్సర్. ద డేట్. డేట్. ఆ డేట్ గుర్తు చేసుకోవడం. నంబర్ 15 సెలబ్రేషన్. సెలబ్రేషన్. నంబర్ 2 మెసేజెస్. విషెస్. విషెస్ మెసేజెస్. నంబర్ 3 రైట్. ఫుడ్. ఫుడ్. ఫుడ్ భోజనాలు. నంబర్ 4 రొమాన్స్. రొమాన్స్. రొమాన్స్ లేదు. పిల్లలు. పిల్లలు. నంబర్ 14 రైట్. మల్లెపూలు. మల్లెపువ్వులు. నంబర్ 11 మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం ఒకసారి. స్వీట్స్, చుట్టాలు, సినిమాలు, షికార్లకు వెళ్తారు, కొత్త బట్టలు, గుడి పూజలు, జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం. ఆ రోజు ఇలా జరిగింది, అలా జరిగింది. ఆ రోజు ఇంకా లేట్ గా లేచే అవకాశం లేదు. మీరు ఇన్ని మర్చిపోయారు కాబట్టి ఈ రోజు యాక్చువల్లీ మీరు మీ వెడ్డింగ్ యానివర్సరీ కూడా మర్చిపోయారు. ఇప్పుడు అదే మీరు ఒకసారి మాకు చేసి చూపించాలన్నమాట. ఆవిడికి గుర్తుంది, మీకు గుర్తులేదు. ఈ రోజు ఏ రోజు గుర్తుందా? అంటే సుమా గారి పుట్టినరోజు. అది ఓకే, అది కరెక్టే. వేరే 35 రిలీజ్ అవ్వడానికి ఒక 1 వీక్ ఉన్న రోజు. మీ దగ్గరే ఉంది క్లూ, చాలా దగ్గర ఉంది. ఏమైనా గుర్తు చేస్తారా సుమా గారు? మీరు ఏమైనా కొంచెం సుమా గారిని అడుగుతారేంటి, నన్ను అడగండి. చిన్న చెప్పు. చూడండి ఎలా అయిపోయారో. ఒక్కసారి హైదరాబాద్ కి వస్తే అంత మర్చిపోయి సుమా గారు బర్త్డే గుర్తుంది, పెళ్లి రోజు గుర్తులేదు. పెళ్లి రోజు ఎవరిది? నీది, సరస్వతిది. అక్కడ ఉందా సరస్వతి? ఇది కొంచెం అవును, అవుట్ ఆఫ్ ద క్యారెక్టర్ వెళ్ళాడు. సరస్వతి ప్రసాద్, మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. నేను మీరు సెలబ్రేట్ చేసుకుందాం. లెట్స్ గో. సో మీకు 8,10,000 వచ్చిందండి. కంగ్రాచులేషన్స్. ఒక్క డౌట్, మీరు క్యాష్ లెక్క పెట్టకుండా 8,10,000 ఉన్నాయని ఎలా ఇచ్చారు? నేను ఎన్ని ప్రోగ్రాములు చేశాను చెప్పు. సుమా అడ్డా క్యాష్. క్యాష్. మరి క్యాష్ ప్రోగ్రామ్ చేసిన నాకు క్యాష్ చూస్తే తెలియకపోతే ఎలా చెప్పు? కాబట్టి ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? 90. మా ముగ్గురు వస్తాం. రండి. నేను నివేదిత గారి గురించి ఒక విషయం చెప్పాలి. చెప్పండి. అరే, నిన్ను కోరి సినిమా వచ్చినప్పుడు నేను ఇంటరా? ఇంటరే గానీ నువ్వు కాదు, మీ అబ్బాయి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డైరీ బుక్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జ్ఞాపకాలు. జ్ఞాపకాలు. మెమరీస్. ఓకే, నంబర్ 3 కాలేజ్ డేస్. కాలేజ్ డేస్. లేదు. సీక్రెట్స్. సీక్రెట్స్. 14 రైట్. గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్. గర్ల్ ఫ్రెండ్స్ లేదు. లెక్కలు. మ్యాథ్స్. మ్యాథ్స్. లెక్కలు. లెక్కలు అప్పులు. నంబర్ 4 కాంటాక్ట్ నంబర్. కాంటాక్ట్ నంబర్స్. 13 రైట్ ఆన్సర్. క్యాలెండర్. క్యాలెండర్. నంబర్ 10 రైట్. పుట్టినరోజులు. పుట్టినరోజులు. నంబర్ 12 రైట్. సాడ్ ఇన్సిడెంట్స్. సాడ్ ఇన్సిడెంట్స్ లేవు. నెమలి పెంచాలి. నెమలి పించాలి. నెమలి పించాలు, కోడికలు లేవు. ఓ
మీరు చెప్పని ఆన్సర్లు ఒకసారి చూద్దాము. నంబర్ 1 సంవత్సరం, డిజైన్, రోజు దినచర్యలు రాసుకుంటారు కదా, మ్యాప్స్ పిన్ కోడ్స్ కూడా ఉంటాయి డైరీలో, రోజులు వారాలు, గిఫ్ట్ ఇవ్వడం, దేవుడి ఫోటోలు కూడా పెట్టుకుంటాం, ఫోటోస్ దాచుకోవడం. నంబర్ 15 పేరు, బయోడేటా. సరే చెప్పండి, ఇప్పుడు డైరీలో ఏమేమి రాసుకుంటారో ఒకసారి కృష్ణతేజ గారి డైరీ ఎలా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి, ఇది మీ డైరీ అనుకోండి. పొద్దున్న 5 o'clock లేస్తా, అలారం ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటా, మళ్ళీ 10 o'clock లేస్తా. ఏంటి 5 నుంచి 10 వరకు 5 hours పడుకుంటారా? తర్వాత 4 ఇడ్లీలు పల్లి చట్నీ, తర్వాత 1 గంటకి మళ్ళీ లంచ్ చేస్తా, లంచ్ తర్వాత పడుకుంటా, మళ్ళీ 4 o'clock లేస్తా, లేచిన తర్వాత పునుగులు తింటా, తర్వాత మళ్ళీ ఈటీవీలో సీరియల్స్ వస్తాయి కదా, 7 o'clock కి మళ్ళీ 4 చపాతీలు కొంచెం కూర, 9:30కి న్యూస్ చూసి మళ్ళీ పడుకుంటా. ఓకే, నేను ఎప్పట్లాగే నిన్న రాత్రి ఈవెంట్కి వెళ్ళాను. మీరు పెన్ క్యాప్ తీయలేదు. ఇంటికి వచ్చాక మేనేజర్ ఫోన్ చేశాడు, రేపు ఖాళీయా అన్నాడు. నేనే కాదు, భాస్కర్ కూడా ఖాళీయా అని అన్నాడు. వెంటనే 1 నిమిషం ఆగని చెప్పి గంట టైం తీసుకొని నరేష్ పొద్దు 8:30కి రా అని అన్నాడు. నేను ఒప్పుకుంటూ వచ్చాను. నివేదిత గారిని చూశాను. నివేత పేరు తిరగట్లేదండి. గుడ్ టు సీ నివేదిత గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకరే అక్కడే కూర్చో. నివేత 10 సార్లు రాయి. ఇన్నిసార్లు అంటే మన వల్ల కాదు, మీరు రాసుకోండి. మీకు వచ్చింది ఎంత? 6,70,000. కంగ్రాచులేషన్స్. అలా మన ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేసరికల్లా 35 టీం మీరే లీడ్ లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్. ఓకే, రెండో రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటే బాగుంటుంది? మన గ్యాప్ కి పెళ్ళైందా? ఏంటి గ్యాపా? మీకు పెళ్ళయిందా? లేదు, అవలేదు, అవుతుందని ఆశ కూడా లేదు. అదేంటి అలా? డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. పాపిస్తాడు, ఉన్న సంబంధాలు కూడా పోతాయి వచ్చాయి.